ఉన్నంతలో ఆనందంగా సాగిపోతున్న ఆ ఆటో డ్రైవర్ కుటుంబంలో అనుకోని ప్రమాదం ఎదురైంది. కుమార్తె అనారోగ్యానికి గురి కావడంతో వారి ప్రయాణం ఒక్కసారిగా ఆగిపోయినట్లయింది. అందరి పిల్లల్లా చదువుకొని ఉన్నత స్థాయిలో ఉంటుందనుకున్న కుమార్తె మంచానికే పరిమితమైపోయింది. కుమార్తెను బతికించుకోవడానికి ఆ తల్లిదండ్రులు తమ సర్వస్వం ధారపోశారు. చివరకు చిల్లి గవ్వలేక దాతల సాయం కోసం దీనంగా వేడుకుంటున్నారు. తండ్రిని పట్టుకొని విలపిస్తున్న ఈ అమ్మాయి పేరు లిఖిత. చదువుకునే వయసులో అరుదైన వ్యాధితో బాధపడుతూ ప్రత్యక్ష నరకం అనుభవిస్తోంది. ఆక్సిజన్ సిలిండర్ ఉంటే తప్ప ఊపిరి తీసుకోలేని పరిస్థితిలో ఉంది. వరంగల్ జిల్లా సంగెం మండలానికి చెందిన అనిల్, కళ్యాణీల పెద్ద కుమార్తె లిఖిత. 8వ తరగతి నుంచే కాస్త శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడేది. ఆ తర్వాత క్రమేపీ అది మరింత ఎక్కువై ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ కి గురికావడంతో చదువుకు స్వస్తి పలకాల్సి వచ్చింది. కుమార్తె వైద్యం కోసం తల్లిదండ్రులు 3 ఏళ్లుగా తిరగని ఆస్పత్రి లేదు, చూపించని వైద్యుడూ లేడు. లక్షల్లో డబ్బు ఖర్చయింది తప్ప వ్యాధి నయం కాలేదు. హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రి వైద్యులు లిఖితకు ఉన్నది సిస్టమిక్ స్లెరోసిస్ వ్యాధిగా నిర్ధారించారు. ఆ వ్యాధిని గుర్తించే నాటికే అది తీవ్రమవడంతో ప్రస్తుతం లిఖిత ఊపిరి పీల్చుకోవడం కష్టమవుతోంది. వ్యాధి ముదిరిన కొద్దీ లిఖిత శరీరంలో వివిధ అవయవాలపై ప్రభావం చూపి వాటి పనితీరును దెబ్బతీస్తుంది. ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషించుకుంటున్న తండ్రి అనిల్కి కుమార్తె వైద్య ఖర్చులు భారంగా మారాయి. ఉన్న ఇంటితో పాటు భార్య పుస్తెలతో సహా మొత్తం బంగారం అమ్మి వైద్యం చేయించాడు. అయినా ఫలితం లేదు. రోటరీ క్లబ్ సాయంతో ఇంటి వద్దే ఆక్సిజన్ కాన్సంట్రేటర్తో లిఖిత ప్రస్తుతం ఊపిరి తీసుకుంటోంది. అధికంగా మందుల వాడకంతో మానసిక రుగ్మతకు లోనైంది. కుమార్తె పడుతున్న బాధ చూసిన తల్లిదండ్రులు పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. వైద్య ఖర్చులకి, మందులకు నెలకి 50-60 వేలవుతాయని లిఖిత తండ్రి చెబుతున్నారు. ఇప్పటికే ఉన్నదంతా అమ్మి అప్పులు చేసి చికిత్స చేయించామన్నారు. ఇంకా తమ వద్ద ఏమీ మిగలలేదని కన్నీటి పర్యంతమవుతున్నారు. 3 years బ్యాక్ ఐడెంటిఫై అయింది. ఇది స్కిలోడర్మా, సిస్టమిక్ స్క్లెరోసిస్ అంటారు అని ఆమె ఐడెంటిఫై చేసింది. అప్పటికే లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యింది. అప్పటి నుండి మందులు వాడుతూనే ఉన్నాము. మందుల కాస్ట్ వచ్చి నెలకి దాదాపు 40 నుంచి 50-60 వేల వరకు అవుతాయి. ఆ డిసీజు సిస్టమ్ ఏంది అంటే దాన్ని ఆపలేకపోతే ఏదన్నా ఒక ఆర్గాన్ డ్యామేజ్ చేస్తుంది. ఆల్రెడీ లంగ్ ఇన్ఫెక్షన్ అయ్యింది. ఒక్కొక్క మెడిసిన్ వచ్చేసి 1000 రూపాయలు ఉంటుంది. అటువంటి 4 ఉంటాయి. రెగ్యులర్గా మెడిసిన్ వాడుతూనే ఉన్నాము. మా ఆవిడ వంటి మీద కూడా 8 తులాల బంగారం ఉండే అది కూడా తీసేస్తాం. పుస్తలతో సహా ట్రీట్మెంట్ వచ్చింది అన్నారు. ప్రస్తుతానికి నా దగ్గర ఏం లేవు. ఇంజక్షన్ వచ్చేసి ఒకటి 80,000 కంటూ ఉంటుంది అన్నారు. ఒక 5 ఇంజక్షన్లు ఇవ్వాలి అన్నారు. ఇదంతా నేను ఆటో తోలుకుంటే చేయలేకపోతున్నా. నాకున్నాయని అమ్మేసిన, నాకు ఏం లేదు. ప్రజెంట్ అయితే ఇక దాంతోనే నేను ఇది చేసుకుంటున్నా. కొంచెం దాత లెవెల్ ముందుకు వచ్చి బిడ్డ ప్రాణాలు కాపాడాలి వేడుకుంటున్నా. నా బిడ్డను కాపాడండి. ఆమె డిప్రెషన్తో ఏ పని చేయనిది. వాళ్ళ డాడీస్తో బయటకు మేము ఆటో నడుపుకుంటేనే బతికేటోళ్ళం. ఆమె మెడిసిన్ గిట్లా మాకు డబ్బులు వెళ్తలేవు. ఇంజక్షన్లకు హాస్పిటల్కి వెళ్ళిన 3 ఇంట్లో కుటుంబం ఉన్న వాళ్ళందరం ఒకరు ఆమెను పట్టుకోవాలి, ఒకరు సిలిండర్ పట్టుకోవాలి. ఎప్పటికీ 24 గంటలు ఆమెతో ఉండాల్సిందే. ఎప్పటికీ ఏడుస్తూనే ఉంటుంది. పడుకున్న చూసుకుంటూనే ఉండాలి ఎప్పటికీ. నా బిడ్డను బతికియండి, మాకు ఆర్థిక సాయం చేయండి. మాకు ఉన్నదంతా మేము అమ్ముకున్నాం. కుమార్తెను బతికించుకునేందుకు ఆ తల్లిదండ్రులు అన్ని ప్రయత్నాలు చేశారు. తమకున్న ఆస్తినంతా అమ్మి వైద్యానికి ఖర్చు చేశారు. తప్పని పరిస్థితుల్లో దాతల సాయం కోరుతున్నారు. ఎవరైనా ముందుకొచ్చి తమ కుమార్తె ప్రాణం నిలబెట్టాలని వేడుకుంటున్నారు.